హాయ్ ఆల్, ఈ వీడియో సౌత్ కొరియాలోని సోల్ ల్యాండ్ గురించి. మేము 2026 జూన్ 13న ఈ థీమ్ పార్క్ని విజిట్ చేశాం. పేరు సోల్ ల్యాండ్ అయినప్పటికీ గ్వాషియాన్ సిటీలో ఉంది. సోల్ గ్రాండ్ పార్క్ స్టేషన్ 2 నుండి బయటకు రాగానే మనకి పెద్ద పెద్ద భవనాలేమీ కనిపించవు. ఒక నిమిషం సర్ప్రైజింగ్గా ఉంటుంది. మన ఎదురుగా కనిపించే పెద్ద పర్వతం పేరు చాంగ్యోసాన్. అలానే వెనక్కి తిరిగి చూస్తే సబ్వే వెనకది గ్వనాక్సాన్. సాన్ అంటే పర్వతం. వీటిపై ట్రెక్కింగ్కి కూడా వెళ్తారు. ఇదే సోల్ గ్రాండ్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఎలిఫెంట్ ట్రామ్ టికెట్స్ తీసుకున్నాము. ఎలిఫెంట్ ట్రామ్ 3 స్టాప్స్ ఉన్నాయి. స్టార్ట్, సోల్ జూ, అలానే సోల్ ల్యాండ్. ఏ స్టాప్లోనైనా టికెట్ తీసుకోవచ్చు. ఒక్క టికెట్తో ఒక రైడ్ మాత్రమే. గ్రాండ్ పార్క్ని లీజర్గా వాక్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దీనికి ఎటువంటి టికెట్ అవసరం లేదు. ఇక్కడ స్కై లిఫ్ట్, అదే కేబుల్ కార్ కూడా అవైలబుల్గా ఉంటుంది. స్కై లిఫ్ట్ లేన్ 1 మనకి సబ్వే ఎంట్రన్స్ నుండి గ్వాహియాన్ లేక్ మీదుగా సోల్ జూ ఎంట్రన్స్ దగ్గర స్టాప్ అవుతుంది. స్కై లిఫ్ట్ లేన్ 2 జూ లోపల పైనుంచి మనకి అంతా చూడటానికి ఉపయోగపడుతుంది. దీనికి జూ అడ్మిషన్ టికెట్ అనేది అవసరం. సోల్ జూ కొరియాలోనే అతిపెద్ద జూ. ఇది 1984లో ఓపెన్ చేయబడినది. ఇక్కడ ల్యాండ్ పెవిలియన్, మెరైన్ మ్యామల్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్, అలానే బొటానికల్ గార్డెన్ అనేవి ఉన్నాయి. ఎలిఫెంట్ ట్రామ్ సెకండ్ స్టాప్ సోల్ జూ ఎంట్రన్స్. మన స్టార్టింగ్ పాయింట్ నుంచి సోల్ ల్యాండ్కి ఒక 10 మినిట్స్లో రీచ్ అయ్యాం. సోల్ ల్యాండ్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర టికెట్ తీసుకోవాలి. రెగ్యులర్ టికెట్ ప్రైస్ వచ్చి 49,000 కొరియన్ వాన్, కానీ ఫారినర్స్కి డిస్కౌంటెడ్ ప్రైస్ 21,000 కొరియన్ వాన్. పర్క్స్ ఆఫ్ బీయింగ్ ఫారినర్స్. మా ముగ్గురికి కలిపి 3,780 ఇండియన్ రూపీస్ ఖర్చు అయింది. ప్రస్తుతం పార్క్ థీమ్ లూనా, ద లెజెండ్ ఆఫ్ లైట్. ఎదురుగా కనిపిస్తున్నది కొరియాలోనే అతిపెద్ద సూపర్ మిర్రర్ బాల్. డైలీ అక్కడే మల్టీమీడియా లైట్ షోస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. సోల్ ల్యాండ్ కొరియా ఫస్ట్ థీమ్ పార్క్. ఇక్కడ 40కి పైగా రైడ్స్ అండ్ అట్రాక్షన్స్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి అవైలబుల్గా ఉన్నాయి. పార్క్ టైమింగ్స్ ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. అదే శీతాకాలం అయితే 1 గంట ఎర్లీగానే క్లోజింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి సంచులి ల్యాండ్ అనేది వస్తుంది. ఇక్కడ కొరియన్ ట్రెడిషనల్ థీమ్ అట్రాక్షన్స్, హాంటెడ్ కేవ్, బెస్ట్ కిడ్స్ అని పిల్లల కోసం ఇండోర్ ప్లే గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ పిల్లలు టవర్ ప్లే, జంగిల్ ప్లే, అలా రకరకాల ప్లే అనేది ఆడుకోవచ్చు. 50 మినిట్స్ టైం పీరియడ్ ఉంటుంది. ఈలోపు ఈ వెయిటింగ్ టైంలో మనం ఇక్కడ ప్రిటెండ్ ప్లే అనేది ఆడచ్చు. అట్రాక్షన్స్ అండ్ అమ్యూజ్మెంట్స్ అనేవి 5 థీమ్గా ఉన్నాయి. ఎంట్రన్స్లో ఉన్న వరల్డ్ ప్లాజా, సంజుని ల్యాండ్ ఫినిష్ చేసుకొని ఇప్పుడు మనం క్యారెక్టర్ ల్యాండ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు మీరు చూసేది క్యారెక్టర్ హౌస్. ఇక్కడ మన ఫేవరెట్ క్యారెక్టర్స్తో ఫొటోస్ తీసుకోవచ్చు. పాస్ట్ రెడ్ విండ్ మిల్. మనకి టుమారో ల్యాండ్ అట్రాక్షన్స్ అయిన ఎలిసిస్ వండర్ హౌస్ అనేది కనిపిస్తుంది. 160 సంవత్సరాల క్రితం ఫేమస్ ఇంగ్లీష్ చిల్డ్రన్ నవల్ అయిన ఎలిసిస్ అడ్వెంచర్ ఇన్ వండర్ల్యాండ్ని థీమ్గా తీసుకొని ఈ అట్రాక్షన్ని డిజైన్ చేశారు. ఓ తెల్ల కుందేలుని వెతుక్కుంటూ దాని బరోలోకి వెళ్ళటం, అక్కడ ఎలిసిస్ ఇరుక్కుపోయిన చిన్న గది, డ్రింక్ మీ నోట్ ఉన్న ఒక డ్రింక్ బాటిల్, అనీవెన్ ఫ్లోర్, ఇంకా చిన్న డోర్, దాని లోపలగా గార్డెన్కు దారి, లోపల కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ హార్ట్స్, డైమండ్స్, క్లబ్స్, స్పేడ్స్, మ్యాన్హాటన్స్ టీ పార్టీ, అలాగే వైట్ రోజెస్ని రెడ్గా పెయింట్ చేసే ఆ దృశ్యాలు, మీడియా ఆర్ట్ ఇన్స్టలేషన్స్, లైట్ ఎఫెక్ట్స్, ఫన్ ఫొటోస్ కలిసి ఈ అట్రాక్షన్ని కంప్లీట్ ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్గా మార్చేశాయి.
ఇది ఫ్రాగ్ హాపర్ రైడ్. చిన్నపిల్లలకి సూటబుల్ అయిన జెంటిల్ అప్ అండ్ డౌన్ రైడ్. హైట్ రెస్ట్రిక్షన్స్ వల్ల కింగ్ వైకింగ్ రైడ్ మిస్ అయ్యే కిడ్స్ కోసం ఇదిగోండి మినీ వైకింగ్. పక్కనే ఉన్న క్రేజీ హౌస్ స్లోగా పైకి అలా రొటేట్ అవుతూ డిఫరెంట్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఓల్డ్ క్రాకెన్ ఐలాండ్ నేమ్ ఆఫ్టర్ సీ మాన్స్టర్ క్రాకెన్. ఇక్కడ పెద్ద పెద్ద స్లైడ్స్, ట్రాంపోలిన్స్, సమ్మర్ సీజన్లో ఎంజాయ్ చేయడానికి అన్ని అట్రాక్షన్స్ ఉన్నాయి. మ్యూజికల్ క్యారసిల్ హార్స్ ప్లేస్లో ట్రంపెట్, సాక్సోఫోన్ లాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీద రైడ్ చేయడం ఈ క్యారసిల్ స్పెషాలిటీ. జురాసిక్ ల్యాండ్ ఒక ఇండోర్ డైనోసార్ ఎక్స్పీరియన్స్ సెంటర్. ఇది డైనోసార్ రీసెర్చ్ ల్యాబ్ కాన్సెప్ట్తో డిజైన్ చేశారు. ఇక్కడ మనం డైనోసార్ ఎగ్స్, అలానే స్కెలిటన్ రిమైన్స్ అనేవి చూడవచ్చు. దాదాపు 200 మిలియన్ ఇయర్స్ క్రితం డైనోసార్ జీవించి ఉన్న యుగాన్ని మనకి తిరిగి చూపించారు. ఇక్కడ మనకి రకరకాల డైనోసారస్, థైనోసారస్ రెక్స్, ట్రైసెరాప్టార్స్, వెలోసిరాప్టార్స్, స్టీగోసారస్, బ్రాంచియోసారస్ లాంటి డైనోసార్స్ లైఫ్ సైజ్ మోడల్స్ ఇక్కడ చూడొచ్చు. ఇంకా కిడ్స్ కోసం డైనోసార్ ఎక్స్కవేషన్ యాక్టివిటీ, స్కెలిటన్ పజిల్, ఇంకా ఆబ్వియస్లీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. మీరు చూస్తున్నది మినీ గాల్ఫ్. ఈ గాల్ఫ్లో చాలా యాక్టివ్గా నిహిరా ఆడుకుంది. పాపులర్ కొరియన్ కార్టూన్ క్యారెక్టర్ టోబోట్ పేరు మీదుగా డిజైన్ చేసిన ఈ ట్రైన్ రైడ్ చిన్నపిల్లల్ని బాగా నచ్చుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేకుండా ఈ బంపర్ కార్ రైడ్ ఎక్స్పీరియన్స్ అనేది కిడ్స్కి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది కార్ట్ రైడర్ బంపర్ కార్స్. అలా క్రిస్మస్ 365 టవర్ నుండి ముందుకు వెళ్తూ లంచ్ కోసం లాథేరియాలో స్టాప్ అయ్యాం. లంచ్ ఫినిష్ చేసుకొని ఇలా ముందుకు వెళ్తే ఇది కొరియా సెకండ్ వరల్డ్ వార్ టైం అప్పుడు ఫేమస్ పర్సనాలిటీస్, వింటేజ్ స్టైల్ డిస్ప్లేస్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఓల్డ్ టెలిఫోన్, ప్రింటెడ్ మెసేజెస్, కొరియన్ హిస్టరీకి సంబంధించిన కొన్ని ఎగ్జిబిట్స్ కూడా డిస్ప్లే చేశారు. మీరు చూస్తున్నది కింగ్ వైకింగ్. తర్వాత అమ్యూజ్మెంట్ ఫ్లూమ్ రైడ్. ఒక వుడెన్ లాగ్ పైన వాటర్ ఛానల్లో స్లోగా స్టార్ట్ అయ్యి ట్రాక్ పైన క్లైంబ్ అయ్యాక సడన్ డ్రాప్తో వాటర్ స్ప్లాష్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అమ్యూజ్మెంట్ పార్క్ ఏదైనా సరే మెరీగో రౌండ్ ఉండాల్సిందే. అది కూడా వదలకుండా మేము ఎక్స్పీరియన్స్ చేసాం. పాపులర్ కొరియన్ క్యారెక్టర్ పేరు మీద డిజైన్ చేసిన ఈ రైడ్ క్లౌడ్ బ్రెడ్. కొరియన్ రేసింగ్ ఫేమస్ మీకార్ట్ పేరుతో ఉన్న ఈ రైడ్ నుంచి మనకి రొమాంటిక్ గార్డెన్ వ్యూ అనేది బాగా కనిపిస్తుంది. జాయింట్ మూన్ ఇన్స్టాలేషన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ రైడ్ మీకార్ట్ బంపర్ కార్స్. 2-సీటర్ బంపర్ కార్ ఎక్స్పీరియన్స్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయొచ్చు.
ఇక్కడ మీరు ఏ రైడ్ చూసినా సరే పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. వన్స్ మనల్ని లోపలికి ఎంట్రీ చేశాక గేట్ అనేది క్లోజ్ చేసి ఒకళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. ఆ ఇన్స్ట్రక్షన్ అయిపోగానే మన అమ్యూజ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా ఎండ్ అయినప్పుడు కూడా మళ్ళీ మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పక్కన మళ్ళీ గేట్ ఓపెన్ చేస్తున్నారు. ఇదంతా పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ సేఫ్టీతో నిర్వహించబడుతున్నాయి. అది చాలా మంచిగా అనిపించింది నాకు. ప్రతి రైడ్లోనూ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్ అనేవి డిఫరెంట్గా ఇచ్చారు. దానివల్ల రద్దీ అనేది డైవర్సిఫై అవుతుంది. ఇది బ్రూమీస్ హిల్ క్లైంబింగ్ అండ్ జంపింగ్ చేయొచ్చు. ఇది లావా ట్విస్టర్. ఇక్కడ కనిపించేది మిల్కీ వేని గుర్తు చేసే షిమ్మరింగ్ లైట్ టన్నెల్. ఇది సాయంత్రం పూట లైటింగ్తో మరింత అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇక్కడ కనిపించేది పెడల్ బోటింగ్ ఇంకా టైం మెషిన్. ఇక్కడ చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గేమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్టాప్ మోషన్ థియేటర్. బైసైకిల్తో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మీద వెళ్ళిన ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సూపర్ వింగ్స్ పేరుతో ఉన్న ఈ రైడ్ నిహిరాకి చాలా ఫేవరెట్. నెక్స్ట్ కనిపిస్తున్న ఈ రైడ్ పేరు క్రేజీ మౌస్. ఇక్కడ కనిపిస్తుంది టర్కిష్ ఐస్ క్రీమ్. ఇది మేము తీసుకోలేదు, కానీ డిన్నర్కి షవర్మా తిన్నామని ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే ఇక్కడ కొరియాలో షవర్మాని ఇప్పటివరకు మేము ఎక్కడ చూడలేదు. టర్కిష్ షవర్మా కొంచెం మైల్డ్గాను, మన ఇండియన్ షవర్మా ఎలా అయితే లేదు. నిహిరా కోసం ఒక డోనట్ తీసుకొని ఇక్కడ కూర్చొని డిన్నర్ ఫినిష్ చేసి, అదే వీకెండ్ ఇక్కడ వరల్డ్ డీజే ఫెస్టివల్ జరుగుతుంది. నైట్ పాస్ తీసుకున్న వాళ్ళు ఈవినింగ్ 4 o'clock నుంచి అలౌడ్. డీజే ఫెస్టివల్కి వచ్చిన యూత్ అందరూ కూడా కాస్ట్యూమ్స్ చాలా చాలా కలర్ఫుల్గాను, చాలా వెరైటీగాను వేసుకొచ్చారు. వాళ్ళని చూడటమే నాకు సరిపోయింది. సోల్ గ్రాండ్ పార్క్లో ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా చాలానే ఉన్నాయి. జూ ట్రైల్ ఇంకా ఫారెస్ట్ ట్రైల్స్ కూడా వెళ్ళొచ్చు. వాకింగ్ చేయొచ్చు, లేదంటే ఫ్రెండ్స్తో అలాగా కార్లో కూడా మళ్ళీ ఎలిఫెంట్ ట్రామ్లో మేము స్టార్టింగ్ పాయింట్ దగ్గరకు వచ్చాం. ఇలాగా ఒకరోజు సోల్ గ్రాండ్ పార్క్లో ఆహ్లాదంగా గడిచింది. తిరిగి సబ్వేలో ఇంటికి చేరుకున్నాము. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.